ఆరాధనా 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 ఆరాధనా. త్రియక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండలకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. చార్ల్స్ రాబర్ట్ అనే ఒక 32 ఏళ్ల మిల్క్ ట్రక్ డ్రైవర్ పెన్సిల్వేనియాలో ఒక అమిష్ అనే ఒక స్కూల్కి తను ఒకరోజు వెళ్ళి అక్కడ 5 విద్యార్థులను కాల్చి చంపిన వాడై ఉంటున్నాడు. ఇది 2006వ సంవత్సర కాలంలో జరిగిన సంఘటన. ప్రియులరా, రాబర్ట్స్ తను ఆ ఒక స్కూల్కు వెళ్ళి అక్కడున్న దాదాపు 11 మంది ఒక బాయ్స్ని ఆ స్కూల్ నుంచి ఆ క్లాస్ నుంచి వెళ్ళగొట్టి అక్కడ 5 గర్ల్స్ మాత్రమే తను బంధించి వారిని ఎంతమంది పోలీసులు తనను చుట్టుముట్టుకున్నప్పటికీ తాను ఆ 5 మందిని గాయము చేసి చంపివేసిన వాడిగా ఉంటున్నాడు. ఆ తదుపరి ఆ స్కూల్లో ఉంటున్న ఇంకా 5 ఆడపిల్లలను గాయపరిచిన వాడిగా ఉంటూ చివరిగా తన భార్యతో ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ ఏమని సెలవిస్తాడంటే, 1997వ సంవత్సరంలో మన చిన్న కుమార్తెను మరణించినందుకు నాకు దేవునిపై చాలా కోపముగా ఉన్నది. అందుకోసమే వీరిని నేను చంపివేస్తున్నాను అంటూ తన భార్యకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తదుపరి వెంటనే తన చేతిలో ఉంటున్న ఆ గన్ తీసుకొని తన నుదిటిపై ఉంచి తన్ను తాను కాల్చుకొని చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఈ విషాదము జరిగిన తర్వాత చార్ల్స్ రాబర్ట్స్ భార్యను ఓదార్చడానికి ఆ స్కూల్ సభ్యులు అందరూ కూడా తన దగ్గరికి వెళ్ళిన వారిగా ఉంటున్నారు. అంతమట్టుకే కాదు కానీ చార్ల్స్ రాబర్ట్ని ఆ అంత్యక్రియలను కూడా వీరే జరిగించి వారి యొక్క సానుభూతిని తెలిపిన వారిగా ఉన్నారు. చాలామంది ఈ సంఘటన జరిగిన తర్వాత ఇతరులు వీరిని గురించి ఆశ్చర్యపడిన వారిగా ఉంటున్నారు. ఎందుకు వారి స్కూల్కు వచ్చి అంత ఘోరాతి ఘోరమైన కార్యము చేసినప్పటికీ వారు ఏ విధముగా వీరిని ఆ అంత్యక్రియలకు వారు వెళ్ళిన వారైతే ఉంటారు, తన భార్యను ఎందుకు ఓదార్చిన వారిగా ఉంటారు అన్నప్పుడు వారి యొక్క సమాధానము వారి క్రైస్తవ భక్తి జీవితం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకొని క్రీస్తు యొక్క క్షమాపణ పంచుతూ అక్కడ వారు సాక్షులుగా జీవించిన వారిగా ఉంటున్నారు. ఇది యథార్థమైన సంఘటన. ప్రియులరా, దీనికన్నా విలువైన ఘనమైన శ్రేష్టమైన సంఘటన చరిత్రలో కూడా ఒకనాడు జరిగి ఉంటున్నది. తనను ఎన్నో గాయములను చేస్తూ అవమానపరుస్తూ హింసిస్తూ దూషిస్తూ వేదనకరమైన మాటలను పలుకుతూ తన తల నుండి అరికాల వరకు రక్తపు బిందువుగా గాయపరుస్తున్నప్పటికీ కూడా తన కృపను కనపరుస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తూ క్షమించిన వాడు ఆ కల్వరి కొండ మీద ఉంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారై ఉంటున్నారు. ప్రియులారా, ఆయన ఎవరిని క్షమాపణ కోసము తను వేచి చూడలేదు, కానీ సైనికులు తనను హేళన చేసినప్పటికీ వారి కొరకు ప్రార్థించిన వారిగా ఉంటున్నాడు. అందును బట్టే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంకాను పాపులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, దూరస్తులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను అంగీకరించి మనలను ప్రేమించి మన కొరకు మరణించిన వారిగా ఉంటున్నాడు. అర్హత మనము పొందకమునుపే క్షమాపణ దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఒక దైవ సేవకుడు, వేదాంత పండితుడు డిట్రిచ్ బోనఫర్ ఏమని సెలవిస్తాడంటే, క్షమాపణ అనేది క్రీస్తు వలె అనుభవించే శ్రమ. దానిని భరించడము క్రైస్తవుల యొక్క బాధ్యత. మనకు హింసింపబడినప్పుడు, దూషింపబడినప్పుడు మనము కృపగలిగిన మాటలను, క్షమాపణ కలిగిన మాటలను అందించువారిగా ఉన్నామా అనే ప్రశ్న నేడు మనము ఈ మండల కాలంలో ప్రశ్నించుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్షమాపణ అనేది ఒక భావోద్వేగం కాదు, కానీ అది భారీ మూల్యమును చెల్లించే తీసుకునే ఒక నిశ్చయతమైన నిర్ణయమై ఉంటున్నది అని శిలువ
మనకు నేర్పిస్తుంటున్నది. రెండవ సత్యము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన క్షమాపణ కేవలము ప్రకటించడము మాత్రమే కాకుండా దానిని స్వయంగా సజీవంగా నిరూపించిన వాడిగా ఉంటున్నాడు. ఏమని అంటే ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేం చేస్తారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. ప్రియులరా, వారిని చంపాలని ప్రయత్నం చేసిన, చంపాలని పగలు పెంచుకున్న అట్టి మధ్యలోనే దేవుడు మన కొరకు ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. సర్వ మానవులకు మనుషులకు మధ్య నిలబడి ఆయన విజ్ఞాపన చేసిన వారిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో ఇదే మాట సెలవిస్తుంటున్నాడు. అతడు తిరుగుబాటు చేసినను వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అంటూ ప్రవచనమును నెరవేర్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ మాటను సంబోధిస్తూ ఏమని సెలవిస్తాడు అంటే, మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పటికీ ఆయనతో సమాధానపరచబడటం ఇదే ఈ సువార్త యొక్క సారాంశమై ఉంటున్నది. ప్రియులరా, మనం ఎవరినైనా ముఖాముఖిగా క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనలని గాయపరిచిన, అవమానపరిచిన, దూషించిన, హింసించిన వారి కోసము ప్రార్థించవచ్చు. అలా వారి హృదయములను మరియు మన హృదయములను మార్చమని దేవుణ్ణి ప్రార్థించడానికి అవకాశం ఉంటున్నది. మూడవ సత్యము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థనలో వారు ఏం చేస్తురో వారు ఎరుగరు. తాము సిలువపై వేస్తున్నప్పటికీ దేవుని కుమారుడనని ఆ సైనికులకు తెలియలేకపోయినప్పటికీ అట్టి సమయంలో వారి యొక్క పాత్ర ఏమై ఉన్నదో వారికి అర్థం కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతటి అజ్ఞానంలో ఉన్న వారి కొరకైనను వారి కొరకు కృపను కుమ్మరించిన దేవుడిగా ఉంటున్నాడు. మనుషులు ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అత్యధికముగా విస్తరిస్తుంది అంటూ సాదృశ్యముగా, సాక్ష్యంగా ఈ శిలువ ద్వారా క్రీస్తు ప్రభువు ప్రకటించిన వాడిగా ఉంటున్నాడు. మనుష్యులమైన తరచుగా మనము మానసికమైన వేదనలో వ్యక్తులను, ఇతరులను హింసించడానికి, దూషించడానికి ప్రయత్నం చేసేవారిగా ఉంటారు. ఇది వారు చేసే పనులను సమర్థించుకోవడానికి కానీ వారిపై మనము క్షమాపణ చూపడానికి సహాయపడుతున్నది. మనమందరము ఏదో ఒక సందర్భంలో తెలిసి తెలియక చేసిన పాపములను దేవుడు తను యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను క్షమించిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టి ప్రియులరా, ఈ మండల కాలంలో ఉపవాస దినములో మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. నా జీవితంలో నేను ఇంకెవరినైనా క్షమించకుండా ఉన్నానా? నా మనసులో ఎలాంటి కోపము, ద్వేషపూరితమైన జ్ఞాపకములను నేను మోసుకొని వారిగా ఉంటున్నానా? నేను చేసిన వాటిని, చేయబోయే వాటిని గురించి దేవుని కొరకు ప్రార్థించి అడుగువాడిగా ఉంటున్నానా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధముగా ఉంటున్నది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సిలువ అనేది ప్రియులరా పాపములకు తక్కువ చేసి చూపదు కాదునే, అది అన్యాయమును, అక్రమమును, దౌర్జన్యమును, హింసను, వేదన అన్నిటిని భరిస్తూ సహిస్తూ ఆ ప్రేమ ద్వారా మనము నూతనముగా రూపాంతరము చెందుతూ క్రీస్తు వలె ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, అటు క్షమాపణ మనం పొందుకుంటూ అటు క్షమాపణ అందించే సాధనంగా ఈ లోకంలో జీవించుటకు ప్రియక దేవుడు మనకు సాయం చేసి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకాను మేము పాపులుగాను, శత్రువులుగాను, దూరస్తులుగాను మేమున్నప్పటికీ కూడా నీ దృష్టికి వేదనకరంగా మా ప్రవర్తనలు ఉన్నప్పటికీ కూడా ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించి నిన్నేవరే రిక్తునకు చేసుకొని శిలువ మరణం పొందేటకు విధేయతను కనపరిచి ఆ శిలువలో మా కొరకు విజ్ఞాపన చేసిన దేవుడవై ఉంటున్నాం. ప్రభా, అటు ప్రార్థనలో అటు విజ్ఞాపనలో మాకు ప్రాయశ్చిత్తమును అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నాం. ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము పొందుకున్న ఆ ప్రాయశ్చిత్తము, మేము పొందుకున్న ఆ క్షమాపణను ఈ రోజు నుంచి ప్రభా, ఈ మండల కాలంలో మేమందరమును క్షమించి
ఈ నూతన సృష్టిగా మార్చబడుతూ ఇదిగో ప్రభా క్షమాపణ కలిగిన సువార్తలో మేము మోసుకెళ్ళు వారిగా నీ కృపను మాకు వెనుక దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా ఒక క్రైస్తవునిగా జీవించుతూ ఒక క్రైస్తవ క్షమాపణను అందిస్తూ దేవా నేను ప్రకటించే సాధనం మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా పరలోకపు తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించిన ప్రకారం నీ దయను నీ కృపను నీ కనికరమును నీ క్షమాపణను అందించే సాక్షులుగా ఈ లోకంలో వర్ధులుటకు నీ కృపను మాకు వెనుక దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడివేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.